జరిగింది. నువ్వు ఇచ్చిన తప్పుడు అబద్ధపు అసాధ్యమైనవి నువ్వు చేయదలుచుకొని హామీలన్నీ తొంగలో దొక్కినావు. ఇంకో పక్క రాష్ట్రాన్ని గాలికి వదిలేసినావు. శాంతి భద్రతలు అసలు ఎక్కడికి వినాయితే ల్యాండ్ ఆర్డర్ అనేది లేదు. నీకు ఎంటైర్ పోలీస్ ఫోర్స్లో నీ మాట వినేవాళ్ళను వినని వాళ్ళందరినీ వీఆర్లో పంపేసావు. రకరకాల హింసిస్తున్నావు, వేధిస్తున్నావు. దారిలోకి వచ్చిన వాళ్ళందరినీ వాడుకొని దారిలోకి భయంతో అయినా తెచ్చుకొని భయపెట్టైనా అందులో కొంతమందితో ఒకటి సిట్ అని ఫామ్ చేసి న్యాయ ప్రక్రియలో ఉండే బేసిక్ వీటిని యూజ్ చేసుకొని, ఎందుకంటే ఈ స్టేజ్లో న్యాయ వ్యవస్థ కూడా ఏమంటుంది, వాళ్ళైనా కోర్టులైనా మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉంటే మరి చూపండి అబ్బా అంటారు. ఈలోగా ఏంటంటే హెరాస్మెంట్, కక్ష సాధింపు. ఇప్పటికి 60-70 రోజులు, అసలు 90 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. ఏంటంటే ఇంకా ఏం దొరకలేదు, చూస్తున్నాం, మళ్ళీ వేస్తామంటున్నారు. ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతున్నాం, ఇంకోరి దగ్గరికి పోతున్నాం. బిగ్ బాస్ ఎవరు? ఈ క్వశ్చన్లు కేవలం ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్లు తప్పించుకోవడానికి. రెండో వైపు తాను జైలుకి వెళ్ళాడు కదా, ఈరోజు అందరినీ జైలుకి ఎట్లా పంపాలని చంద్రబాబు నాయుడు. తాను ఎందుకు వెళ్ళాడు? ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వెళ్ళాడు. ఆ రోజు ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ అందరికీ తెలుసు, ఖచ్చితమైన ఆధారాలతో మనీ ట్రైల్ ఉంది. క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది, ఒకదానికి ఇస్తే నువ్వు దాన్ని ఓవర్ రైడ్ చేసి కార్పొరేషన్ ద్వారా నీ మనిషిని తెచ్చాడ పెట్టుకుని ఒక వ్యక్తిని అక్కడి నుంచి నేరుగా అగ్రిమెంట్ చేసేసుకొని క్యాష్ డబ్బు వెళ్ళింది ప్రభుత్వం నుంచి. అందులో చంద్రబాబు సంతకాలు ఉన్నాయి, ఆయన క్లియరెన్స్ ఉంది, ఆయన ఒత్తిడి ఉంది అని కూడా ఆధారాలు ఉన్నాయి. అవి వెళ్ళి షెల్ కంపెనీలోకి వెళ్ళి అక్కడి నుంచి క్యాష్ అయ్యి బయటికి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ 300 కోట్లు అనేది మా ప్రభుత్వం పట్టుకోలే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెంట్రల్ ఏజెన్సీ పట్టుకుంది. ఆ రికార్డులు కూడా తగలబెట్టారు. ఎందుకు? దొరుకుతామని గవర్నమెంట్ నుంచి మారేటప్పుడు. అయితే ఫైనాన్స్లో ఉన్న షాడో ఫైల్స్ ద్వారా ఆధారాలన్నీ దొరికాయి. పూర్తి పక్కా ఆధారాలతో ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒక్క ఆధారం చూపండి, ఒక్క ఆధారం. ఇదిగో ఇక్కడి నుంచి ఇటు పోయి ఎండ్ బెనిఫిషరీ, వీడు బెనిఫిట్ అయ్యాడు, ఇందులోంచి ఇంత ఇచ్చాడు, దీని ఇదిగో ఇక్కడికి పంపించాడు, ఇక్కడికి చేరింది. ఏది లేదు ఇంతవరకు, లేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఇదేంటంటే కక్ష సాధింపు, హెరాస్మెంట్. వీళ్ళందరూ ఉసురు ఆయనకు, చంద్రబాబు నాయుడుకు, ఆయన కుటుంబానికి మొత్తంగా తగులుతుంది, అందులో డౌట్ లేదు. ఆయనలాగా ఇక్కడ ఊరు అరెస్ట్, ఇది అక్రమ అరెస్టు. ఇందులో వీళ్ళు తప్పు చేసింటే గిల్టీగా ఫీల్ కావాల్సి వచ్చేది. ఆయన చేస్తున్న తప్పు చంద్రబాబు నాయుడు.